ఏముంది, ఏం రాస్తుంది అక్కడ? వై చిల్డ్రన్ నీడ్ న్యూట్రియంట్స్. న్యూట్రియంట్స్ అంటే పోషకాలు అంటాం, మామూలు తెలుగులో పోషకాలు అంటాం. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే ఫస్ట్ పాయింట్లో ఏముంది? మజిల్ గ్రోత్, మన యొక్క కండలు పెరిగేదాన్ని. ఇమ్యూన్ ఫంక్షన్, మనకి ఏదైనా డిసీజ్ రాకుండా అవి కాపాడుతుంటాయి. బ్రెయిన్ డెవలప్మెంట్, మనకు బాగా మెదడు పరిపక్వం చెందాలి. ఓవరాల్ గ్రోత్, మనం బాగా పెరిగేదాన్ని. కొందరు బాగా పెరిగారంటే ఏం చెప్తారు? బాగా తింటున్నారు అని చెప్తారు. తర్వాత ఎనర్జీ ప్రొడక్షన్, శక్తి. మీ స్కూల్లో మీకు వై ఎగ్ ఈజ్ గివింగ్, వై రాగి జావా ఈజ్ గివింగ్, వై చిక్కీ ఈజ్ గివింగ్, వాట్స్ ద పర్పస్? వాట్స్ ద పర్పస్? ఎందుకు ఇస్తున్నారు మీకు? మీ స్కూల్లో రాగి జావా ఇస్తున్నారు. బలం అంటే ఆ బలాన్ని ఎక్కడ ఏమంటాము? న్యూట్రిషన్ అంటే దాంట్లో న్యూట్రియంట్స్. ఈ న్యూట్రియంట్స్ ఏంది? ఈ న్యూట్రియంట్స్ ఏంటంటే ఇక్కడ ఈ న్యూట్రియంట్స్ లో ఈ ఎదురుగా పక్కన కనపడాలి కదా. సో ఈ న్యూట్రియంట్స్ లో ఏముంది? ఇక్కడ ఫైబర్ ఉంది, ఫ్యాట్స్ ఉంది, ప్రోటీన్ ఉంది, వైటమిన్ ఉంది, మినరల్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, వాటర్ ఉంది. సో ఒక్కొక్క దాని గురించి రాస్తాం. ఫైబర్ వచ్చి మిల్లెట్స్ లో, ఆరెంజెస్, బీన్స్, యాపిల్స్ లో ఎక్కువ. ఫైబర్ ఎందుకు ఉపయోగపడుతుంది? వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఫైబర్? ఫైబర్ ఎందుకు ఉపయోగపడుతుంది? టీచ్ అంటాం దాన్ని. ఎందుకు? డైజెషన్ బాగా అవుతుంది. మనం గ్రామాల్లో కూడా ఏం చేస్తాము? ఈ పీచు పదార్థాలు ఎక్కువగా తింటాం. పీచు పదార్థాలు కాయకూరలు అంటే చిక్కుడుకాయలు లాంటి వాటిలో, తేగలు లాంటి వాటిలో పీచు ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎక్కువ ఈ ఫైబర్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ మిల్లెట్స్లో ఎక్కువగా ఉంటుంది. మిల్లెట్స్ అంటే సజ్జలు, రాగులు, తర్వాత కొర్రలు, అండ్రు కొర్రలు, వీటిలో. తర్వాత వచ్చి మనకు ఫ్యాట్ వచ్చి కొవ్వులు ఎక్కువ ఉంటాయంటే నట్స్, ఆయిల్, డైరీ ప్రోడక్ట్స్, డైరీ మిల్క్ కానీ డైరీ ప్రోడక్ట్స్ అంటే మనకు పాలతో తయారు చేసినటువంటి పదార్థాలు. తర్వాత ప్రోటీన్స్, మీట్, చికెన్, ఎగ్స్, మిల్క్, సీ ఫుడ్. మనం ఇక్కడ పాలు ఎక్కువ తీసుకుంటాం, ఫ్రూట్లు ఎక్కువ తీసుకుంటాం, ఎందుకంటే ప్రోటీన్ కావాలి మనకి బాడీ. తర్వాత వైటమిన్స్, విటమిన్లు కావాలి, వీటికి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. తర్వాత మినరల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, మీట్, ఫిష్, డైరీ ప్రోడక్ట్స్. తర్వాత కార్బోహైడ్రేట్స్ అంటే మనకి ఎక్కువగా మనము వైట్ రైస్ తీసుకుంటాం కాబట్టి ఈ రైస్లో గ్రెయిన్స్, పొటాటో, బనానా. తర్వాత వాటర్, ఎక్కువగా వాటర్ మిలన్, ఆరెంజెస్, కుకుంబర్. సో ఇక్కడ ఒక చిన్న బొమ్మ ఉంది మనం న్యూట్రియంట్స్ మీద. ఏముంది? న్యూట్రియంట్స్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఒక ఇది తమాషాగా మనకు ఒక కింద ఏమి ఇచ్చాము? ఒక రకాలైనటువంటి ఫ్రూట్స్ ఇచ్చాం, వాటిల్లో న్యూట్రియంట్స్ ఉన్నాయి. సో ఇవి తీసుకున్నట్లయితే హెల్దీగా మనము ఉండొచ్చు. సో ఇక్కడ వాటర్ మెలన్ ఉంది, బనానాస్ ఉన్నాయి, క్యారెట్ ఉంది, ఆపిల్ ఉంది, మిల్క్ ఉంది, బ్రింజాల్. ఓకేనా?